స్వప్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడిగిస్తారా లేక సడలిస్తారా మరో గంటలో తెలిసిపోబోతోంది. రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి మోదీ ప్రసంగించనున్నారు. మూడోసారి పొడిగించిన లాక్డౌన్ ఈ నెల 17తో ముగుస్తోందన్న విషయం మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకునే నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. మోదీ లాక్డౌన్ కంటిన్యూ చేస్తారా లేక ఆంక్షలు మరింత సడలిస్తారా అన్నది చూడాల్సి ఉంది. కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ పొడిగించాలని చెప్పి కోరుతుంటే మరికొన్ని ఇంకెన్నాళ్ళు ఇలా చేయగలమని చెప్పి ప్రశ్నిస్తున్నాయి. అదే సమయంలో ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి విజ్ఞప్తులు కూడా చేస్తున్నాయి. మరోవైపు కార్పొరేట్లు మాత్రం ఇప్పుడు రీస్టార్ట్ చేయకపోతే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు నిపుణులు. మరోవైపు కేసులు వేగంగా పెరుగుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం. దీంతో ప్రధాని వ్యూహం ఎలా ఉండబోతోంది అనేది చూడాల్సి ఉంది. దేశంలో కరోనా కట్టడిపై ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను ప్రధాని ప్రజలకు వివరిస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నాము అన్నది ప్రధాని ప్రజలకు వివరించే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటు లాక్డౌన్ కొనసాగించాలా, కొనసాగిస్తే ఎక్కడెక్కడ కొనసాగించాలి అన్న దానిపై ప్రధాని కొంత స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. जनता कर्फ्यू यानी जनता के लिए जनता द्वारा खुद पर लगाया गया कर्फ्यू 22 मार्च रविवार को सुबह 7 बजे से रात 9 बजे तक सभी देशवासियों को जनता कर्फ्यू का पालन करना है। पूरे देश में आज रात 12 बजे से संपूर्ण देश में संपूर्ण लॉकडाउन होने जा रहा है। हिंदुस्तान को बचाने के लिए, हिंदुस्तान के हर नागरिक को बचाने के लिए, आपको बचाने के लिए, आपके परिवार को बचाने के लिए आज रात 12 बजे से घरों से बाहर निकलने पर पूरी तरह पाबंदी लगाई जा रही है। कोरोना के संकट के अंधकार को चुनौती देनी है, उसे प्रकाश की ताकत का परिचय कराना है। इस 5 अप्रैल को हमें 130 करोड़ देशवासियों की महाशक्ति का जागरण करना है। 130 करोड़ देशवासियों के महासंकल्प को नई ऊंचाइयों पर ले जाना है। 5 अप्रैल को रविवार को रात 9 बजे घर की सभी लाइटें बंद करके घर के दरवाजे पर या बालकनी में खड़े रहकर 9 मिनट के लिए मोमबत्ती, दिया, टॉर्च या मोबाइल की फ्लैशलाइट जलाएं। मैं आपका साथ मांग रहा हूं। 7 बातों में आपका साथ। पहली बात, अपने घर के बुजुर्गों का विशेष ध्यान रखें। दूसरी बात, लॉकडाउन और सोशल डिस्टेंसिंग की लक्ष्मण रेखा का पूरी तरह पालन करें। घर में बने फेस कवर या मास्क का, और वो भी घर में बने हुए, उनका अनिवार्य रूप से उपयोग करें। तीसरी बात, अपनी इम्यूनिटी बढ़ाने के लिए आयुष मंत्रालय द्वारा जो निर्देश दिए गए हैं उसका अगर हम पालन करें, गर्म पानी है, काढ़ा है, इनका निरंतर सेवन करें। चौथी बात, कोरोना संक्रमण का फैलाव रोकने में मदद करने के लिए आरोग्य सेतु मोबाइल ऐप जरूर डाउनलोड करें। 5वीं बात, जितना हो सके उतने गरीब परिवार की देखरेख करें, उनके भोजन की आवश्यकता पूरी करें। 6ठी बात, आप अपने व्यवसाय, अपने उद्योग में अपने साथ काम करे लोगों के प्रति संवेदना रखें, किसी को नौकरी से न निकालें। 7वीं बात, देश के कोरोना योद्धाओं, हमारे डॉक्टर, नर्सेस, सफाई कर्मी,
पुलिसकर्मी, ऐसे सभी लोगों का हम सम्मान करें, आदर पूर्वक उनका गौरव करें। సో ఇది పరిస్థితి. కేంద్రం ముందు, ప్రధానమంత్రి ముందు చాలా పెద్ద సవాల్ ఉంది. ఈ రాత్రికి 8 గంటలకి ఎలాంటి ప్రకటన వెలువడబోతోందని దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఒకవైపు ఆరోగ్య సంక్షోభం, అంటే కేసుల సంఖ్య మనం రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితులే చూస్తున్నాం. ప్రధాన నగరాలలో ముఖ్యంగా విపరీతంగా పెరుగుతున్న కేసులు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదంతా ఎప్పుడు లాక్డౌన్ ఉండి చాలా వరకు ఆంక్షలు ఉన్న పరిస్థితుల్లోనే ఇటువంటి సంఖ్యలు చూస్తున్నాం. కానీ ఆరోగ్య సంక్షోభాన్ని కొంత నివారించడానికి, తగ్గించడానికి ఆర్థిక సంక్షోభం వైపు అడుగులు వేస్తున్న మరొక ఆందోళనకర పరిస్థితి కూడా చూస్తున్నాం. మరి ప్రధానమంత్రి ఏ ప్రకటన చేస్తే జాతికి మేలు జరుగుతుంది, ఏ రంగానికి ప్రాధాన్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇదే అంశంపై ఇవాళ 10 టీవీ స్పాట్లైట్. అండ్ మనతో పాటు ఫార్మర్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ లోక్సత్తా వ్యవస్థాపకులు అండ్ వృత్తిపరంగా వైద్యులుగా కూడా కొంతకాలం పనిచేశారు, అందరికీ సుపరిచితులు ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్, స్వాగతం. నమస్కారం. అండ్ అలాగే రాజశేఖర్ గారు క్రెడై హైదరాబాద్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. రాజశేఖర్ గారు స్వాగతం సార్, నమస్కారం. జేపీ గారు, పాయింట్కి స్ట్రైట్గా వస్తే ఇది విమర్శాత్మకమైన ప్రశ్న కాదు. చప్పట్లు కొట్టాము, గంటలు కొట్టాము, దీపాలు పెట్టాము, పూలు చల్లాము, నెక్స్ట్ ఏమిటి అనే ఒక ప్రశ్న దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇవాళ కీలకమైన ప్రకటన ఎన్ని రోజులు లాక్డౌన్ పొడిగిస్తారు అనే ఒక ప్రశ్నతో పాటు ముడిపడి ఉన్న ఒక సందేహం. సార్, మీకేమనిపిస్తుంది? ఈరోజు ప్రధానమంత్రి ప్రకటనపై మనం అంచనాలు వేయడం సబబే అంటారా? స్వప్న, దేశంలో అన్ని పార్టీల మధ్య, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ స్థాయి మధ్య 100% ఏకాభిప్రాయం ఉంది. ఏదో మనకి హడావిడి కోసం, రాజకీయ కారణాలుగాను, ప్రజలకు కొన్ని సంకేతాలు ఇవ్వడం కోసం అని చెప్పని కొంచెం భాష మార్చడం తప్ప, వ్యాధి వ్యాప్తిని అరికట్టడం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుందాం. అదే సమయంలో అన్ని మూసేసి ఇంట్లో కూర్చున్నట్టయితే ఆర్థిక వ్యవస్థ పతనం అవుతోంది, నిరుద్యోగం కోట్ల మందికి సోకుతోంది, మరి పేదరికం పెరుగుతోంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థని జాగ్రత్తలతో మనం మళ్ళీ నడుపుదాం, ఇది స్థూలంగా. అయితే చెప్పే తీరులో ఏమిటంటే ప్రజలకు ఒక సంకేతం అందాలి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలన్న సంకేతం లాక్డౌన్ అని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే మనకి సమస్య ఎక్కడ వచ్చిందంటే ఉన్న కేసుల వల్ల కాదు. మనకున్న కేసు ఇప్పుడు కూడా 70,000 కేసులు, 140 కోట్ల దేశంలో పెద్ద సంఖ్య కాదు. మన అదృష్టం కొద్దీ, మన గొప్పతనం కాకపోయినా అక్కడ కొంతేమో సకాలంలో కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొత్త, మరికొంత మన అదృష్టం వల్ల పెద్దగా కేసుల సంఖ్య లేదు, ఇన్ఫెక్షన్లు వచ్చినా కూడా పెద్ద వ్యాధి రావటం లేదు, వ్యాధి వచ్చినా ప్రమాదకరంగా కూడా చాలా కొద్ది కేసులని పరిణమిస్తుంది. కాబట్టి మన అదృష్టం ఏ కారణం ఉన్నా కానీ, కానీ దానికే మనం వదిలేస్తే లాభం లేదు. ఇప్పుడే వార్త చూశాను నేను, చైనాలో ఎక్కడైతే ప్రారంభమైందో కరోనా వైరస్, వుహాన్ నగరం, అక్కడ మిగతా ప్రాంతాల్లో దాదాపు పూర్తిగా కట్టడి చేసి ఒక్క కేసు కూడా రాకుండా చేశారు. కానీ నిన్న మొన్న 6 కేసులు వచ్చినాయట. ఏం చేస్తున్నారో తెలుసా? 1 కోటి జనాభాకి 10 రోజుల్లో 1 కోటి మందికి టెస్టులు చేయబోతున్నారు. ఒకే ఒక్క నగరంలో 10 రోజుల కాలంలో 1 కోటి మందికి టెస్టులు చేస్తున్నారు చైనాలో. భారతదేశం 140 కోట్ల జనాభాకి ఇప్పటిదాకా మనం చేసిన టెస్టులు 10 లక్షలు దాటినాయి మొన్నే, ఇంకా 14 లక్షలకు రాలా. అంటే దేశం మొత్తంలో చేసిన టెస్టులకి 10 రెట్లు 10 రోజుల్లో ఒక్క నగరంలో చైనాలో చేస్తున్నారు. మనం చైనాకు దీటుగా ఉన్నామని అనుకుంటున్నాం మనం. కొన్ని కోవిడ్ టెస్టులు ఒక నగరంలో చేయక్కర్లా, కానీ పెద్ద ఎత్తున టెస్టులు, యాంటీజెన్ టెస్టులు, యాంటీబాడీ టెస్టులు చేసి ఆ టెస్టులను బట్టి స్థానిక నిర్ణయాలు సందర్భోచితంగా వేగంగా తీసుకోవటం మార్గం తప్ప, అన్ని మూసేసి ఆర్థికంగా మన కాళ్ళు చేతులు కట్టేసి మనకు మన పక్షపాతం తెచ్చుకుని ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి అప్పుడు కూడా పూర్తి కట్టడి చేయలేకపోతున్నాం. ఎందుకంటే 120 మందికి పేదరికం కారణంగా, నగరాల్లో ఇళ్లు లేని కారణంగా, అక్కడ సరైన పారిశుధ్యం లేని కారణంగా అక్కడ వ్యాపిస్తున్నాం. ఇప్పుడు ఈ 70,000 కేసులు ప్రధానంగా వచ్చింది ఆ రంగాల్లో, వర్గాలకు ఎక్కువ వచ్చినాయి. కాబట్టి ఒకటి లాక్డౌన్ సరిపోదు. లాక్డౌన్ కాదు సమస్య, ఇది మంత్రం కాదు. ఆంక్షలు ఉండాలి, వ్యాధి వ్యాప్తిని అరికట్టాలి. ప్రభుత్వం కేవలం లాక్డౌన్ చేసి నోరు మూసుకుంటూ కూర్చోడమే, మరి బెత్తం జులిపించడమే కాకుండా టెస్టులు చేయాలి. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థని కుదేలు కాకుండా, నాశనం కాకుండా ఒక పట్టాల మీద గట్టిగా నిలబెట్టాలి. చాలా నిరాశ కలిగించే విషయం ఏంటి అంటే సార్, ఇన్ని రోజుల లాక్డౌన్ తర్వాత
ఈ లాక్డౌన్ ప్రధానంగా మనం సమాయత్తం అవ్వడానికి ప్రిపేర్డ్నెస్ కోసమని మొదటి నుంచి చెప్తూ ఇప్పటికీ కూడా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు లాక్డౌన్ని సడలించడానికి. అంటే నిజంగా అది గుండె జారిపోతుంది. అంటే ఇన్ని రోజులు మనం ఏం చేసాము, ఏం సాధించామనే ఒక ప్రశ్న కలుగుతుంది సార్. జేపీ గారు, బిఫోర్ ఐ టాక్ టు రాజశేఖర్ గారు. అందుకే సార్ స్వప్న, మన దేశంలో సమస్య ఈ పార్టీ ఆ ప్రభుత్వం అని కాదు. దీర్ఘకాల సమస్య ఏంటంటే ఒక మిషన్ మోడ్లో ఒక హుద్హు తుఫాన్ వచ్చింది, లేకపోతే మరో తుఫాన్ వచ్చింది, ఒక వరద వచ్చింది, భూకంపం వచ్చింది, లేకపోతే ఎన్నికలు వచ్చినాయి, లేదంటే మరి ఒక ప్రధానమంత్రి పర్యటన ఉంది, ముఖ్యమంత్రి పర్యటన ఉంది. ఇలాంటి సందర్భాల్లో మనం అంతా గందరగోళం చేస్తాం. ఏదో రకంగా టెక్నిక్ చేసి ఆ 2 రోజులు మేనేజ్ చేస్తాం. దానికి అలవాటు పడడం కానీ బలమైన వ్యవస్థ నిర్మాణం, టెస్టింగ్లు పద్ధతి ప్రకారం చేయటం ఎట్లాగా, కాంటాక్ట్ ట్రేసింగ్ ఎట్లాగా, ఆరోగ్య వ్యవస్థను బాగు చేయటం ఎట్లాగా, జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజల్ని విశ్వాసంలో తీసుకుని ఆర్థిక వ్యవస్థ నడపటం ఎట్లాగా, ఇక్కడ మనం చాలా బలహీనం. అందుకని చాలా రాష్ట్రాలు ఏంటంటే అది చేయలేమని చెప్పని భయంతో, ప్రజలు తిడతారని చెప్పినటువంటి భయంతో, పత్రికల్లో ప్రజల్లో ప్రతిపక్షాల్లో విమర్శ వస్తుందన్న భయంతో అసలు తాము పని చేయకుండా బాధ్యతంతా జనం మీద నెట్టేసి మీరంతా మౌనంగా ఇంట్లో కూర్చొని ముక్కు పూసుని తపస్సు చేయండి, రాజయోగంలోకి వెళ్ళిపోండి, అంత బాగుంటుందని చెప్పి ఒక భ్రమ కలిగిస్తున్నారు. మళ్ళీ వాళ్ళే జీతాలు ఇవ్వలేకపోతున్నాం, పన్నులు రావటం లేదు, ఆదాయం లేదు, ఏం చేయాలంటున్నారు. ఒక ప్రభుత్వం అంత అచేతనంగా ఉంటే లాభం లేదు. ఒక ప్రభుత్వం గతంలో జరిగిందో జరిగిపోయింది, ఒక పార్టీ వల్ల ఒక ప్రభుత్వం వల్ల కాదు. ఇప్పటికైనా దాని నుంచి బయటపడే ధైర్యం కావాలి, ఒక ముందు చూపు కావాలి, అడుగులు స్పష్టంగా వేయాలి వ్యూహంతో. అలా కాకుండా అచేతనంగా ఆ రోజు న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ మేనేజ్మెంట్ కోసం, విమర్శలు రాకుండా ఎలాగోలా కాపాడుకోవటం కోసం, ఆత్మరక్షణ కోసం మాత్రమే పనిచేస్తుంటే మీకు ఆత్మరక్షణ ఉంటుంది, సమాజానికి భక్షణ ఉంటుంది. మీరు మొదటి నుంచి ఈ విషయం మీరు చాలా కన్సిస్టెంట్గా చెప్తూ వచ్చారు సార్. ఇదే అంశంపై చర్చ. లాక్డౌన్ సడలించేది, అన్లాక్ చేసేది ఎలా అంటే టెస్టింగ్, ట్రేసింగ్, దాని సమాయత్తం అవడం గురించి. అండ్ అలాగే రాజశేఖర్ గారు, రెప్పపాటులో అంటే సోషల్ డిస్టెన్సింగ్ వర్తిస్తుందా వర్తించదా, ఏం జరుగుతుంది అని పర్యవసనాలు కూడా ఆలోచించకుండా కేవలం బహుశా రెవెన్యూ కారణాలతోటి మద్యం షాపులు ఓపెన్ చేసేశారు రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా. కానీ అదే ఉత్సాహం, దూకుడు ఇతర అంశాలపై, ఇతర రంగాన్ని మనం తెరిచేద్దాం, ఏది జరిగితే జరిగిందని చూసుకోలేకపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అలా చూసుకోలేకపోతున్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపట్లేదు. ఇక్కడ ఎక్కడైతే నిర్ణయం తీసుకోవాలో రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేస్తున్నట్టుగా వదిలి, మళ్ళీ నిర్ణయం పూర్తిగా స్పష్టంగా చెప్పకుండా ఇలాంటి ఒక అయోమయ పరిస్థితి గత కొన్ని వారాల్లో మనం చూసాం సార్. రాజశేఖర్ గారు, ఈరోజు ప్రధానమంత్రి నుంచి ఏ వార్త వినిపిస్తుందని మీరు ఆశ వ్యక్తం చేస్తున్నారు సార్? ముందుగా జేపీ గారికి నమస్కారం అండి. నమస్కారం. ఇక్కడ చెప్పాలంటే స్వప్న గారు, చెప్పండి సార్. ఇక్కడ ముందుగా చెప్పాల్సింది 50 రోజులుగా మన ముందు జరిగిన ఈ లాక్డౌన్ అనే ప్రక్రియ లోపల మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత 45 days స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ అయింది లాక్డౌన్ గురించి. నాకు జేపీ గారిలా విశ్లేషణ కంటే కూడా ప్రాక్టికల్గా మాట్లాడతాను. నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్పదలుచుకున్నాను. చెప్పండి సార్. ఇప్పుడు ఎలా అవుతుందనంటే, ఇప్పుడు లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ లాస్ట్ 10 days లోపల చాలా వరకు కన్ఫ్యూజన్ ఉందండి. ఈ కన్ఫ్యూజన్ ఏంటి నాకు అర్థం కాల. ఎందుకంటే ఏదైనా ఐ డోంట్ వాంట్ టు మేక్ స్టేట్మెంట్స్, ఒక అసోసియేషన్ లీడ్ చేస్తూ కూడా సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ని కూడా అనడానికి కాదు. కానీ మనకి ఈ జేపీ గారు అన్నట్టు ఎకనామిక్ రివైవల్కి వీ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ అనమాట. ఈ ప్రిపరేషన్ లోపల ఒక స్టాండర్డ్ గైడ్లైన్ స్ట్రాటజీ వర్కౌట్ చేసుకొని హౌ టు టేక్ ఇట్ ఫార్వర్డ్, ఎటువంటి పరిస్థితులలో మన ముందుకు, అంటే ఇప్పుడు ఎలాగని ఇప్పుడు మనకు తెలిసిందే కోవిడ్ అనేది ఇంకొక సంవత్సరం ఉంటుందా, అన్లెస్ ఎప్పటిదాకా వ్యాక్సిన్ అనేది వచ్చేదాకా కూడా మనం దాంట్లో నుంచి బయటపడలేమని తెలుసు. ఇటువంటి పరిస్థితుల లోపల లాక్డౌన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్లిమెంటేషన్ అని అనుకున్నాం మేము కూడా. ఇప్పుడు 45 days ఆర్ 50 days లాక్డౌన్ చేసినంతలే ఒక రకంగా చెప్పాలనంటే మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పొజిషన్లో ఉన్నాము. దాని ఎఫెక్ట్ అంతగా ఇంపాక్ట్ మన మీద పడలేదనే దానికి అదొక ఆస్కారం అని అనుకుంటున్నాము. బట్ ఎండ్ ఆఫ్ ది డే జేపీ గారు చెప్పినట్టు కూడా ఎకానమీ రివైవల్ ఇంపార్టెంట్ అండి. ఎక్కడ, ఎందుకంటే డే టు డే ద సర్వైవల్ ఆఫ్ కామన్ మ్యాన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇటువంటి పరిస్థితుల లోపల మేము కూడా ఏమనుకున్నాం, మన తెలంగాణ రాష్ట్ర పరిస్థితి గురించే చెప్తాను నేను. సో ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్ ట్రైన్స్ అనౌన్స్ చేశారండి లేబర్ కోసం అని చెప్పేసి. ఇది లిటిల్ బిట్ ఆఫ్ లేట్ డెసిషన్ అనిపించింది.
ఇక్కడ ఎందుకనంటే మనం ఈ డెసిషన్ ఒకటి లాక్డౌన్ ఇంతకుముందు కూడా నేను ఒకసారి విన్నాను, జేపీ గారు కూడా ఇదే అన్నట్టు గుర్తు నాకు. ఇలా ఎలా అంటే మనం లాక్డౌన్ చేసేయడానికంటే ముందే ఒకవారి డెసిషన్ తీసుకొని లేబర్ అంతా కూడా వాళ్ళ స్వంత ప్లేసెస్కి వెళ్ళేటట్టు ఉంటే ఒక రకంగా బాగుండేదేమో అనిపించింది మొదటి నుంచి కూడా. ఇదే మా గవర్నమెంట్ కూడా, మన తెలంగాణ గవర్నమెంట్ కూడా కన్వే చేసిన తర్వాత కూడా ఒకటి వాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. ఎందుకంటే అప్పుడే అదే టైం లోపల ఏపీకి ఇదే హ్యుమానిటేరియన్ గ్రౌండ్ మీద ఏపీకి మన పక్క రాష్ట్రానికి కొంతమంది వెళ్తా అంటే దానికి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి దట్ క్రియేటెడ్ ఎ లాట్ ఆఫ్ క్రైసిస్ అనమాట. అప్పుడు ఆ క్రైసిస్ లోపల ఎలా అయింది, వెళ్ళే వాళ్ళకి అక్కడ నుంచి ఆగిపోవడం, మళ్ళీ వెళ్ళలేక ఇవన్నీ ఇష్యూ అయిన తర్వాత ఈ లేబర్ది కూడా మేము అడిగినా కూడా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోలేకపోయి ఉన్నారనమాట అప్పుడు. రైట్. సో ఇది అన్వాంటెడ్ ఇక అది పరిస్థితి లోపల మనం ఈ డిలే అయిపోయింది, ఒక 45 days చేస్తున్నాము. ఇంత అయిన తర్వాత కూడా నాకు ఎందుకో ఈ 1 week 10 days యాక్టివిటీ చూసిన తర్వాత వీఆర్ బ్యాక్ టు ద స్టేజ్ 1, day 1కి వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే లాక్డౌన్ పాటించి సో కూడా ఇక్కడ నుంచి ముందుకు ఎలా వెళ్ళాలి అనే దాని మీద చెప్పండి సార్, ప్లీజ్ కంటిన్యూ. ఇప్పుడు అందుకే నేను ఇది ఎందుకు ఎలాబరేట్ చేస్తున్నానంటే అండి, వైన్స్ ఒకటే అనేది కాదు, కామన్ మ్యాన్ కూడా మన దగ్గర చూస్తున్నాం, జనాలలో కూడా ఇంకా అవగాహన రావాలి అనండి. స్టిల్ నో వన్ రియలీ కేర్స్. ఇప్పుడు బయట వచ్చిన తర్వాత లాక్డౌన్ అనేది రిలాక్స్ చేసిన తర్వాత ఇది ఎందుకంటే జేపీ గారికి అన్నదానికి చెప్తున్నాను, మనలో మార్పు రావాలా. ఇప్పుడు ఎక్కడండి లాక్డౌన్ రిలాక్సేషన్ అయిందన్న తర్వాత సోషల్ డిస్టెన్స్ అనే బేసిక్ అవగాహన లేకుండా ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా వెళ్తున్నాం. మన ఇండియా లోపల, మన రాష్ట్రం లోపల, మన లోపల కూడా ఈ పరిస్థితి నుంచి మనం ఏంటి అనేది నేర్చుకున్న తర్వాత దెన్ వీ కెన్ స్టార్ట్ అబౌట్ థింకింగ్ ఆఫ్ అనేది అనిపిస్తుంది. కానీ ఇక్కడ రాజశేఖర్ గారు, అంతవరకు రాజశేఖర్ గారు ఇదే పరిస్థితి లోపల మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నామండి. అంటే ప్రజల పౌర బాధ్యత ఉంటుందని చెప్పి, కానీ మనం అంటాం కదా పాలకుల్ని బట్టి ప్రజలు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్, ఎప్పుడైతే నిర్మాణ రంగ కూలీల్ని పంపించుండొచ్చో అప్పుడు పంపించకుండా కరెక్ట్గా నిర్మాణ రంగం మొదలుపెట్టేయండి అని చెప్పిన తర్వాత కూలీల్ని పంపించేయడం, లేదు కార్మికుల్ని పంపించే ఏర్పాట్లు చేయడం, మళ్ళీ వాటిలో కూడా మనం అక్కడక్కడ భిన్నాభిప్రాయాలు ఉండడం. అంటే ఒక స్పష్టమైన అవగాహన, మీరు మద్యం ఎగ్జాంపుల్ ఇచ్చింది కూడా వైన్ షాపులది ఐడియాలజికల్ మారలిస్టిక్ ఉదాహరణ కాదు సార్ అది. ఇట్ ఈస్ మెయిన్లీ టు సే దట్ ఒక విషయంలో ఫైనాన్షియల్ లాజిక్కో రెవెన్యూ లాజిక్కో వాడినప్పుడు, అప్లై చేసినప్పుడు అన్నీ సర్వత్రా కూడా, అంటే ఆ విషయం ఇంకా అంతకంటే ఉంటే గింటే అది హానికరం అందరికీ తెలుసు ఆరోగ్యపరంగా ఈ పరిస్థితుల్లో. బట్ అయినా కూడా ఒక గట్టి నిర్ణయం ఎందుకు తీసుకోగలిగారు? అందులో ఒక ఆర్థిక వెసులుబాటు ఉంది, ఒక ఆర్థిక ఎదుగుదల ఉంటుందనే ఒక హోప్ తోటి. am I రైట్ రాజశేఖర్ గారు? దాని గురించి కామెంట్ అంటూ చేయలేనండి. అంటే బట్ వై నాట్ విత్ అదర్ సెక్టర్స్? హౌ ఫార్ ద గవర్నమెంట్ కెన్, బట్ వై నాట్ విత్ అదర్ సెక్టర్స్ అంటాం. అంటే ఇతర రంగాలు ఈవెన్ ఆ యాంగిల్ లోపల ఆలోచించిన తర్వాత సో వై నాట్ విత్ అదర్ సెక్టర్స్, ఇతర రంగాలకు వచ్చినప్పుడు మాత్రం అనిపించిన తర్వాత ఎందువల్ల భయపడిపోతున్నాం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అది వేరే భయం అంటూ ఇక్కడ అంటే మన ఈ మధ్యలో జరిగిన దాన్ని బట్టేసి చూస్తున్నామంటే మాకు సంకేతాలు ప్రాపర్గానే వచ్చినాయి. ఒక మధ్యలో ఒక స్టేజ్ లోపల ఎలా అని అంటే, ఒకవేళ మనం వర్క్ స్టార్ట్ చేసుకోగలిగితే బాగానే ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే లాట్ ఆఫ్ లేబర్ ఆర్ దేర్. ఇక్కడ ఒకటి నేను చెప్తాను, April 20కి ఫస్ట్ గవర్నమెంట్ కూడా మనకి మోడీ గారు కొత్తగా గైడ్ లైన్స్ సెంట్రల్ నుంచి వచ్చిన తర్వాత మన స్టేట్లో కూడా అదే గైడ్ లైన్స్ తోటి కూడా రిలాక్సేషన్ ఇస్తారేమో అని అనుకున్నాం మేము. కానీ అప్పటికి మనం మా వైపు నుంచి ప్రిపేర్డ్గా లేమండి. అంటే వీఆర్ నాట్ ఎట్ ప్రిపేర్డ్ ఎట్ దట్ టైం. మనకి ఎందుకంటే లేబర్ గురించి కూడా మనం కూడా జాగ్రత్త వహించాలా. వీఆర్ నాట్ ఎట్ ప్రిపేర్డ్ ఎట్ దట్ టైం. SOP కూడా ప్రిపేర్ కాలేదు. సో మాకు కూడా కొత్త ఇవన్నిట్లలో కూడా ఏంటంటే మనం వెయిట్ అండ్ వాచ్ లోపల లాక్డౌన్ అనే దాంతో ఇంట్లో గిరిగీసుకొని దర్ ఇస్ అ వర్స్ట్ థింగ్ హ్యాపెన్. జాగ్రత్త పడ్డాం కావచ్చు కానీ బట్ వీ పుట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ వాట్ ద బెస్ట్ వే వీ కెన్ కమ్ అవుట్ అనే దాని మీద. ఆ టైం లోపల మేము SOP ఒకటి ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. అప్పుడు అనుకున్నాం మరి నెక్స్ట్ ఎప్పుడు కూడా రిలాక్సేషన్ ఇచ్చిన తర్వాత వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద లేబర్. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇటువంటి కోవిడ్ కూడా స్ప్రెడ్ కాకుండా ఎలా ఉండాలి అనే దాని మీద కూడా చూస్తున్నాం. అటువంటి పరిస్థితి లోపల ఏమైంది, ఆ ఒక ఇన్సిడెంట్ ఇది IIT హైదరాబాద్లో జరిగింది. ఆ జరిగిన తర్వాత ఏమైంది, ఇది కొంచెం అవాంఛనీయ సంఘటనలకి పోతుండే అనమాట. ఇప్పుడు మేము స్ట్రాటజిక్గా వర్కౌట్ చేసుకున్నాము, గవర్నమెంట్ కూడా అదే లైన్ లోపల ప్లాన్ చేసింది. ఎందుకంటే గ్రాడ్యువల్లీ వీల్ రిలాక్స్ ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనే దాని మీద. ఆ పరిస్థితుల్లో ఆ ఇన్సిడెంట్ జరగడంతో ఏమైందంటే మేము వెంటనే వర్క్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది.
ఆ వర్క్ స్టార్ట్ చేసి కూడా ఏం చేస్తున్నాము, అది కూడా ఒక మా దగ్గర సైట్ లేబర్ అంటే క్యాంపులో ఉన్న లేబర్ తోటే వర్క్ చేయించేసామంటే బయట వాళ్ళని ఎక్కడిని అలౌ చేయకుండా ఆ చేస్తూ ఉండడంతో మధ్యలో అనౌన్స్మెంట్ ఆఫ్ ట్రైన్స్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పంపించాలి అందరినీ అని చెప్పేసి అనడము, ఇవన్నిటితోటి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ హెస్ బిన్ క్రియేటెడ్. So, ఖచ్చితంగా. సో ఈ పరిస్థితుల్లో చూసిన తర్వాత ఎప్పుడు ఇక్కడ రాజశేఖర్ గారు అండ్ గోయింగ్ బ్యాక్ టు అది అటువంటి పరిస్థితులలో ఎలా ఇక్కడ రివైవల్ ఎలా జరుగుతుంది అనేది కొంచెం అర్థం కాకుండా అయిపోయింది. అదే చాలా అంటే మీరు గ్రౌండ్ రియాలిటీస్ చెప్పారు కాబట్టి హోల్ పిక్చర్ అర్థమవుతుంది కొద్దిగా. జేపీ గారు సార్, ఇప్పుడు ఇవాళ ఆందోళన పడుతున్నవి రెండు విషయాలు సార్. ఒకటి, ఆ లాక్డౌన్ ఇవాళే తీసేస్తారా, రేపు తీస్తారా, ఎల్లుండి తీస్తారా పక్కన పెడితే అసలు ఒక ప్రణాళికాబద్ధంగా ఆలోచన ఉందా మొదటిది. రెండోది, ఇప్పుడు తక్షణం ఆర్థిక రంగాన్ని అంటే ఆర్థిక పరంగా అందరినీ ఆదుకోవడానికి ఏ విధమైన చర్యల్ని తక్షణం ప్రధానమంత్రి ప్రకటించాల్సిన అవసరం ఉందని మనం అంచనా వేయచ్చు సార్. సో మొదటి ప్రశ్న సార్, ప్రణాళికాబద్ధంగా అంటే కేవలం ఊరికే అక్కడక్కడక్కడ వేగ్గా ఒక పిక్చర్ క్రియేట్ చేయకుండా పీస్ మీల్ బేసిస్ మీద ఇది అలౌ చేస్తాము, లేకపోతే 3 చెట్లు ఉండే చోట గ్రీన్ జోను, లేకపోతే ఇంకోటి ఇలా ఏవో క్లాసిఫికేషన్స్ పెట్టేసి టెక్నికల్గా చేయకుండా ఒక రియల్ పిక్చర్ని ప్రజల ముందు ప్రజెంట్ చేసి మనం ఈ క్రైసిస్లో ఉన్నాం, అసలు క్రైసిస్ ఇప్పుడు మొదలు కాబోతోంది అనే టోన్ వినిపించి దీన్ని మనం ఇలా సమాయత్తం అయ్యి పోరాడదాం అనే ఒక వైఖరి కనిపించే అవకాశం కనిపిస్తుందా సార్ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి? ఇప్పుడు మీరు అన్నట్టుగా 2 సమస్యల నిర్ణయాల్లో, ఒకటేమో దూకుడుగా పెద్దగా ఆలోచించకుండా హడావిడిగా, మంచి నిర్ణయాలైనా సరే హడావిడిగా తీసుకోవటం. ఉదాహరణకి ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టుగా మీరు కోట్ల మంది వలస కార్మికులు ఉన్నప్పుడు వాళ్ళకి నగరాల్లో సామాజిక భద్రత లేదు. ఎందుకంటే అక్కడ రేషన్ కార్డులు ఉండవు, అక్కడ బ్యాంక్ అకౌంట్లు ఉండవు, చాలా మందికి ఇళ్ళు ఉండవు, పారిశుధ్యం ఉండదు. మరి పని కూడా లేనప్పుడు సహజంగానే ఇంటికి వెళ్ళాలి. మన ఊళ్ళో ఉంటే అన్నీ ఉంటాయి, మనకి రేషన్ కార్డు ఉంటుంది, కుటుంబంతో ఉంటాం, కళ్ళగొంజ తినొచ్చు, ఇదంతా అయిన తర్వాత రావచ్చు అని చెప్పి ఉంటుంది. ఆ అవకాశం కనుక ఏర్పాటు చేసినట్టయితే 3-4 రోజులు నోటీస్ ఇచ్చి అసలు చాలా మేరకు తర్వాత సమస్యలన్నీ కూడా పరిష్కారమే. ఇప్పుడు ఏమైంది, ఆ వలస కార్మికుల్లో అభద్రతా భావం, అపనమ్మకం. ఇప్పుడు రాజశేఖర్ గారు లాంటి వాళ్ళు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు కూడా కూర్చోబెట్టి వాళ్ళ వ్యక్తిగతమైన సంబంధాల కారణంగా, వాళ్ళు ఉదారంగా వ్యవహరించడం కారణంగా వర్కర్స్ నిలుపుకోవడం, కానీ లేకపోతే ధనం పెట్టి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కొన్ని జిల్లాల్లో నాకు చెప్పారు, మైనింగ్ రంగంలో, ఇతర రంగంలో కార్మికులు రాజస్థాన్ నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఎంత డబ్బు ఇచ్చినా మేము వెళ్ళిపోతాం, ఉండమని చెప్పంటున్నారు. కాబట్టి ఆ తొందరపాటు దూకుడుగా చేయడం. రెండోది, ఇప్పుడు సమయం వచ్చినప్పుడు ఒక స్థిర నిర్ణయం తీసుకుంటే జవాబుదారితనం ఉంటుంది. అది ప్రభుత్వాలకు భయం. ఖచ్చితంగా అమలుగా ఏమవుతుందో, కాబట్టి అటు ఇటు కాకుండా ఉండాలి. కరం అంటే కప్ప కోపం, రోగం అంటే పాము కోపం, రేపొద్దున ఏం వచ్చినా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పని సంకేతాలు కాస్త అటు కాస్త ఇటు 2 రకాలుగా వస్తున్నాయి. ఇది సరైనది కాదు. ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి, ప్రజలకు నచ్చ చెప్పాలి. ఇప్పుడు ఉదాహరణకి లాక్డౌన్ సడలిస్తే ఖచ్చితంగా ఆంక్షల్ని 100% పాటించాలి. లాక్డౌన్ సడలించామని చెప్పంటే యథేచ్ఛగా ఇష్టం వచ్చినట్టు ఉండమని చెప్పి అర్థం కాదు. లాక్డౌన్ సడలిస్తే ఖచ్చితంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, వ్యాధి వ్యాప్తిని అరికట్టే రకంగా. రెండవది, అదే సమయంలో మరి లాక్డౌన్ సడలించినప్పుడు కొంత కేసులు పెరిగే అవకాశం కూడా ఉంది, అది కూడా ప్రజలు చెప్పాలి. ఈ రెండుకి మనకు ఒక బ్యాలెన్స్ చేయాలి, కొంత మూల్యం చెల్లిద్దాము, స్థానిక పరిస్థితులను బట్టి ఈ రకంగా అవసరమైతే నిర్ణయాలు తీసుకుందాము, ఎక్కడ బ్రేకులు వేయటం అక్కడ వేద్దాము. దానికి వెనకాల మేము కొంత ఊరికి ఇష్టం వచ్చిన నిర్ణయాలకు, దూకుడు నిర్ణయాలు కాకుండా పరిజ్ఞానం ప్రకారం నిర్ణయాలు తీసుకుంటామని చెప్పగలగాలి, టెస్టులు చేయాలి. అలా చేయకుండా ఇదంతా ఒక ఇంపల్సివ్ డెసిషన్ మేకింగ్ అయిపోయింది, దానివల్ల వచ్చిన సమస్య. సార్, ఇప్పుడు రాష్ట్రాలు చాలా వరకు కొన్ని అంటే ఆర్థికంగా సహాయపడాలనే ఒక కోరికతో ప్రధానమంత్రి సమావేశం, ముఖ్యమంత్రుల సమావేశంలో చెప్పినట్టు మనకు తెలుసు సార్. సో ఎంతవరకు కేంద్రం ఆదుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి సార్ ఇప్పుడున్న ఈ క్రైసిస్లో? బికాస్ కేంద్రం ఇది మా బాధ్యత కాదు, ఇది మీ బాధ్యత అని గీతలు గీసేసుకుంటుంది అక్కడక్కడ. రాష్ట్ర ప్రభుత్వాలు మేము భరించలేమని చెప్పి ప్రజలు ఎత్తిన పడుతోంది. ఫైనలీ 1,70,000 కోట్లు ప్రకటించారు. ఇతర దేశాల్లో వెంటనే ప్రభుత్వాలు స్పందించిన తీరు, విడుదల చేసిన నిధులు అవి చూస్తే మంది నామమాత్రం. అమెరికాలో, జర్మనీలో, జపాన్లో 20% జాతీయ ఆదాయం డబ్బు. అంటే మనకు ఆ లెక్కను లెక్కేస్తే మరి 2 కోట్ల రూపాయల జాతీయ ఆదాయం ఉంది మనకి, $3 ట్రిలియన్ సుమారుగా ఉంది, 2 కోట్లకు పైచలకు ఉన్నది. అంటే దాదాపుగా 40 లక్షల కోట్లకి సమానమైంది మన దేశంలో. మనం 1,70,000 కోట్లు విదిలించాం, అది కూడా సగం డబ్బే నిజంగా వెళ్ళింది, మిగతా అంతా కూడా ఏదో అటు అడ్జస్ట్మెంట్స్ చేశారు. పోనీ
గతంలోనే సంక్షోభంలో ఉన్నాం కాబట్టి రైట్. ఆర్బీఐ రిజర్వ్స్ అన్ని ముందే తీసేసుకున్నారు. అలాగే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని ముందే తీసుకున్నారు. కరోనా సంక్షోభం రాకమైనప్పుడు కాబట్టి పెద్ద డబ్బులు లేవంటే ఇబ్బంది ఉందనుకోవచ్చు. అయినా కూడా కనీసం ఆ 40 లక్షల కోట్లకి వెళ్ళకపోయినా కూడా 7-8 లక్షల కోట్లకి వెళ్ళడం అంత కష్టం కాదు. సార్ ఇంత సంక్షోభ సమయంలో ఆర్థిక వ్యవస్థ పతనం అవుతున్నప్పుడు ఆ ప్రయత్నం గట్టిగా కేంద్రమే చేయగలదు, రాష్ట్రాలు చేయలేవు. రెండోది ఆ పైన ఇన్నోవేటివ్ పద్ధతులు, రియల్ ఎస్టేట్ ఉంది ఉదాహరణకి, ఖచ్చితంగా నగరీకరణ ఇంకా పెరగాలి. ప్రపంచంలో అతి తక్కువ నగరీకరణ పట్టణీకరణ ఉన్నటువంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం. ఇప్పుడు కూడా 33-35% కంటే ఎక్కువ లేదు. కనీసం 65-70% కదాలి ఇంకో 20-25 ఏళ్లలో. అంటే చాలా వేగంగా నగరాల్లో మనకి రెసిడెన్షియల్ హౌసింగ్ కానీ, లేకపోతే కమర్షియల్ హౌసింగ్ కానీ, ఇండస్ట్రియల్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కావాలి. కానీ దానికి డిమాండ్ క్రియేట్ చేయడం కోసం ఇలాంటి సంక్షోభం ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో 2 నెలలు డబ్బులు ఆడకపోవడం చేత, వడ్డీల భారం పెరగడం చేత, పని ఆగిపోవడం చేత మరి అటు పెట్టుబడి ఆగిపోయింది, ఇటు కొనే వాళ్ళకు కూడా భయాందోళన కారణంగా కొనడం డిమాండ్ తగ్గిపోతుంది. కాబట్టి అక్కడ బాగా పెద్ద ఎత్తున బ్యాంకుల ద్వారా డబ్బులు ఇచ్చారనుకోండి, అది స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, బ్యాంకులు నిమ్మని వడ్డీలకు మీరు రాయితీలు ఇవ్వండి. మీరు ఉచితంగా వడ్డీ, మేము వడ్డీ డబ్బంతా మేము ఇస్తామని 8% వడ్డీ ఉందనుకోండి, 10 లక్షల కోట్లు కనుక బ్యాంకులు పంపిణీ చేసినట్టయితే ఆ బ్యాంకులు పంపిణీ చేస్తే అవుతుంది, కంపెనీల బ్యాలెన్స్ షీట్ చూసుకుని పద్ధతి ప్రకారం చేస్తారు. ఆ డబ్బులకి వడ్డీ 80,000 కోట్లు అవుతుంది. అది ఇవాళ ఇవ్వక్కర్లా, సంవత్సరం తర్వాత ఇవ్వచ్చు. ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుంది, ఆర్థిక వ్యవస్థను చల్లించవచ్చు. కాబట్టి ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. రెండోది పెద్ద ఎత్తున మనకి కొత్త పారిశ్రామికీకరణకి, చైనా ఒక్క దేశం ఆధారపడితే సప్లై చైన్స్ ప్రమాదంలో పడతాయని ప్రపంచం అంతా గుర్తించింది. మనం చాలా కాలం నుంచి భీమాలు పలుకుతున్నాం కానీ ఏర్పాట్లు చేయడంలా. మాకు కనీసం 10 హబ్స్ క్రియేట్ చేసి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ పూర్తి స్థాయి ప్రతి చోట 1 లక్ష ఎకరాల భూమిని సేకరించి, ఆ రాష్ట్ర ప్రభుత్వాలందరూ సహకరించిన చోట మాత్రమే అక్కడ పూర్తిగా అన్ని రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించి, ఈ చట్టాలు, పెట్టుబడుల్ని వ్యతిరేకించే చట్టాలు ఉన్నాయే, మూర్ఖపు చట్టాలు, మనం ఉపాధి లేకుండా, పెట్టుబడులు లేకుండా దేశాన్ని గతలకొతలం చేసాం, అవన్నీ పక్కన పెట్టి అక్కడ రైతులు మీకెందుకు పరిశ్రమలు రండి, ఉపాధి ఒక్కటే మాకు మార్గం రండి అని చెప్పంటే ఇప్పుడు 3 ఏళ్లలో బాగా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని అవకాశం ఉపయోగించుకోవాలి. ఇంత మేరకు ప్రభుత్వం కనుక స్పష్టమైన ప్రకటన చేసి 7-8 లక్షల నిధులు విడుదల చేయటము, బ్యాంకుల ద్వారా 10 లక్షల కోట్ల రూపాయలు పంపించి ఏర్పాటు చేయటము, 8 లక్షల కోట్లు ప్రభుత్వం నుంచి రావటము, ఈ విధాన నిర్ణయం చాలా స్పష్టంగా. అలాగే సప్లై చైన్స్, మనం ఎప్పుడు 7-8 ఏళ్ల క్రితం విధాన నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సప్లై చైన్స్, రిటైల్ చైన్స్ అన్ని కూడా ఆహ్వానం పలుకుతూ ఇప్పటిదాకా రాకుండా నోటుతో నష్టంతో విక్రిస్తున్నాం. ఈ సంకేతాన్ని బలంగా ఇవ్వండి. భారత్ పెద్ద ఆర్థిక వ్యవస్థ, మీ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా విధానాల్లో స్పష్టత ఉన్నది, దూరదృష్టి ఉన్నది, ఇవి తింగిరి బింగిరి గలేవన్న భావం ఉంటే ఖచ్చితంగా 3-4 ఏళ్లలో దేశంలో చాలా పెట్టుబడులు వస్తే ఉపాధి కలుగుతుంది. దీన్ని అవకాశంగా తీసుకోవాలి. అలా కాకుండా రాజకీయం కూడా ఆలోచించి ఎక్కడ ఏ విమర్శ వస్తుందో ఎందుకులే, సేఫ్టీ ఫస్ట్ అనుకుంటే మీ సేఫ్టీ ఏమో కానీ దేశానికి సేఫ్టీ. సార్ ఒక్క విషయం సార్, ఇప్పుడు అంటే మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా విషయాలలో తెగించి మరీ నిర్ణయాలు తీసుకున్నారని వాళ్ళు చెప్పుకుంటారు. అది విమర్శగా కూడా ప్రతిపక్షాలు చెప్తూ వచ్చాయి. ప్రజలు కూడా చాలామంది చాలా సందర్భాల్లో చెప్పారు తీసుకున్న చాలా కీలకమైన డెసిషన్స్లో. మరి ఈ నిర్ణయం ఇది ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉందని భయపడుతున్నారు, లేకపోతే ఒక అడుగు వెనకేస్తున్నారు, కొంచెం సందేహం ఉంది అని అనుకోవాలా సార్? మోదీ ప్రభుత్వానికి పార్లమెంట్లో అపారమైన బలం ఉన్నది, ప్రజల్లో అపారమైన ఆదరణ ఉన్నది, ఆయనకు తిరుగులేదు. కేబినెట్ లో కానీ పార్టీలో కానీ పూర్తిగా ఆయనే సర్వసహాధికారి. పేరుకు వేరే పార్టీకి అందరూ ఉన్న కూడా ఆయన ఏం చెప్తే అదే పార్టీ, అదే కేబినెట్. కాబట్టి ఆ రకంగా శక్తిమంతుడు. కానీ రాజకీయ నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప దేశ ఆర్థిక భవిష్యత్తుని, దేశంలో పరిపాలనని, లేకపోతే రాజకీయ భవిష్యత్తుని, అంటే ఎవరు గెలిచారని కాకుండా రాజకీయం ఎలా జరుగుతుంది అని చెప్పన్న దాన్ని మార్చడం కోసం కావాల్సిన నిర్ణయాలు తీసుకోవడంలో చాలా సంకోచం కనిపిస్తుంది. ఎందుకంటే రేపు పొద్దున్న మూల్యం చెల్లించాల్సి వస్తుందేమో అని చెప్పని. ఇందిరాగాంధీ గతంలో ఎంతగా జనాకర్షణ కోసం, తాత్కాలికమైన తాయిలాల కోసం ఆరాటపడ్డారు, వ్యవస్థలో మౌలిక మార్పులు తేకుండా బోళ్ళంతా ప్రజల్లో ప్రచారము, ప్రజల ఆకర్షణ కోసమే కృషి చేశారు, అదే రకమైనటువంటి ధోరణ కనిపిస్తోంది. ఇప్పుడు నరేంద్ర మోదీ కాలంలో దేశాన్ని మార్చడానికి అద్భుతమైన అవకాశం. మళ్ళీ ఈ అవకాశం 25 ఏళ్లలో రాకపోవచ్చు. అంత జనాకర్షణ నాయకుడు, ఆయన నిజాయితీ మీద, ఆయన పడే కష్టం మీద, ఆయన తపన మీద ఎవరికి అనుమానం లేదు. కాబట్టి నిర్ణయాలు తీసుకుంటే 91లో మెజారిటీ లేకున్నా ఒక మైనారిటీ ప్రభుత్వం, మరి రోజు అస్తవ్యస్తంగా ఉండి ఇప్పుడు ఎవరు తిప్పేస్తారో తెలియని ప్రభుత్వం అలా ఉన్నా కూడా పరిస్థితిని అవకాశంగా మలుచుకుని
ఆనాడు మన పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు నిజంగా దృఢ నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఈవేళ ఈ మేరకు మనం నిలబడగలిగాం. ఆనాడు వాళ్ళు కూడా ఈ పూట ఎట్లా కొట్ల ఈ పూట పబ్బం గడుపుకుందాం, రేపు పొద్దున చూసుకోవచ్చు అని చెప్పనుకుంటే దేశం ఈ పాటికి నాశనం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు స్థిరచిత్తంతో నిర్ణయం తీసుకోవాలి. సమర్థించి మోదీ గారు పూర్తి అధికారం, అవకాశం అనుకున్నాయి. ఇప్పటికైనా ఆ పని చేస్తారని ఆశిద్దాం. చాలా అద్భుతంగా చెప్పారు సార్. అంటే ఈ విపత్తులో కూడా యాక్చువల్లీ అవకాశాలు, ఆ వాతావరణం సృష్టించడానికి ఒక అవకాశం ఉందని చెప్పి. అండ్ చిన్న విరామం తీసుకునే ముందు రాజశేఖర్ గారు, ప్రస్తుతం ఇప్పుడే జేపీ గారు చెప్పిన విషయాలు, అంటే ఈ పరిస్థితుల్లో అంటే ఈ విపత్తుని కూడా ఒక ఆపర్చునిటీగా చూసి, అంటే ఓపెనింగ్ అప్ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఆ వాతావరణం క్రియేట్ చేయడానికి ప్రత్యేకించి నిర్మాణ రంగ పరంగా మీరు ఏవేవి కోరుతున్నారు సార్ క్రెడై తరఫున? దీనికి ముందుగా జేపీ గారు చెప్పినట్టు మొదటి నుంచి కూడా ఈ మనకి కోవిడ్ ఎఫెక్ట్ ఇంపాక్ట్ అయినప్పటి నుంచి కూడా ఎందుకో తెలియదండి, దెర్ ఇస్ ఏ పాజిటివ్ ఫీలింగ్ అన్నమాట. కష్టాలలో ఉన్నా కూడా ఒక మంచి జరుగుతుందేమో. మనకి కూడా సెంట్రల్ లీడర్షిప్ మోడీ గారి గురించి కానీ ఒక నమ్మకం మనకి ప్రజలలో కానీ మనకి కూడా రిఫార్మ్స్ అనేది దే హ్యావ్ దట్ మేబీనో ఆ క్యాపబిలిటీ ఉన్నది, అటువంటి అవగాహనతో చేయగలుగుతారు అనేది ఒకటి ఉండే. అలాగే మన స్టేట్ గవర్నమెంట్ కూడా చూస్తున్నాం లాస్ట్ 5-6 సంవత్సరాలుగా మేబీనో యాజ్ కొత్త గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ రిఫార్మ్స్ లోపల హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ ఒక డిఫరెంట్ స్టేజ్లో వచ్చింది. సో మాకు కూడా ఇక్కడ హైదరాబాద్ నిర్మాణ రంగం కూడా చెప్పాలనంటే మా స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఈ రిఫార్మ్ తోటి వీఆర్ ఇన్ ఏ గుడ్ పొజిషన్ నౌ. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నాం. దీనికి తగ్గట్టుగా ఇది ఇట్ మే అట్రాక్ట్. ఇప్పుడు చెడులో ఉంది, చెడులో కూడా మంచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనకి ఈ 2 కేటగిరీలు తీసుకోవాలండి. ఈ లాక్డౌన్ని ఎలా కంటైన్ చేశారనే దాని మీద చూసుకున్నప్పుడు మనం ఇండియాకి, మన సెంట్రల్ గవర్నమెంట్కి కూడా వీ హ్యావ్ టు అప్రిషియేట్, స్టేట్ గవర్నమెంట్ కూడా మనం ఆ రకంగానే అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో హౌ దే ఆర్ రెసిప్రోకేటింగ్ టు ద మేబీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్ అనే దాని మీద చూస్తే మనకి కొంచెం పాజిటివ్నెస్ ఉంది. కాబట్టి ఆశ ఉండేది మాకు ముందు కూడా విల్ బీ ఇన్ ఏ నెంబర్ 1 పొజిషన్. మనకి ఇండియాకి కూడా ఇప్పుడు చూస్తున్నాము, జేపీ గారు చెప్పినట్టు చైనా మీద నమ్మకం వెళ్ళిన తర్వాత ఇండియా వైపే ప్రపంచ దేశాలన్నీ చూస్తాయి అనేది ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఎప్పుడు కూడా మా నిర్మాణ రంగానికి అంటే కూడా ముందు ఉద్యోగానికి అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఎలా ఎక్కువ పెరుగుతాయి అని అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, తర్వాత ఐటీ రిలేటెడ్ అంటే అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పెరగడం అనేది కావాలా. అటువంటి దానికి దిశగా మనకు 2 స్టేట్ గవర్నమెంట్ అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయినా కూడా అవకాశాలు అనేది అందిపుచ్చుకొని ఇటువంటి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. ఇప్పుడు ఒక 10 మంది ప్రపంచ దృష్టిలో కూడా మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నాము. అటువంటి పరిస్థితుల లోపల దీన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకొని మేమంటూ ఇక్కడ ఉంది ఎవ్రీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, ఇటువంటిది ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ ఆర్ దేర్, అటువంటి కొత్త అవకాశాలు తీసుకుంటే బాగుంటుంది అనేది. దీంతో పాటు నెక్స్ట్ మా నిర్మాణ రంగానికి కావాలనుకుంటే స్పెసిఫిక్గా మేము చెప్పదలుచుకున్నది ఇక్కడ అంటే మాకు ఈ అంటే లోన్స్ అనేది ఒక పార్ట్ అనుకుంటాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో సబ్సిడీ ఇచ్చేసి ఫండింగ్ అనేది ప్రాపర్గా బ్యాంకర్స్ నుంచి రావడం అనేది. దీనికంటే కూడా ఇంకొకటి వేరే స్పెసిఫిక్గా మేము చెప్పదలుచుకున్నది ఎలా అనంటే ఈ క్రైసిస్ లోపల కస్టమర్ ఇంట్రెస్ట్ని కొంచెం బూస్ట్ చేయడానికి కొంత ఇన్సెంటివ్స్ కావాలా మాకు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇటువంటి నెగిటివ్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే రేపేంటి అనే తెలియని పరిస్థితి లోపల ఒక పర్చేజర్ ఉన్నాడనమాట, ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఈ ఇంపాక్ట్ ఎలా పడుతుంది మా మీద, మేమేం చేయాలి ఏంటనే తెలియని పరిస్థితిలో ఉన్నాడు. దానికి మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ భరోసా ఇవ్వాలి అండి. అంటే మనకి మన దేశవ్యాప్తంగా కూడా మనకు ఉన్న ఉపాధి అవకాశాలు చాలా బాగుంటాయి, ముందు కూడా మేము ఉన్నామనే భరోసా ఇస్తూ, అలానే మా ఇండస్ట్రీకి సంబంధించి మేమేమలా అనుకుంటున్నామనంటే ఒక కొత్తగా ఈ 6 months ఆర్ మేబీ ఈ కోవిడ్ ఇంపాక్ట్ ఉండే పీరియడ్ ఒక పర్టికులర్ టైమే తీసుకోవాలండి, లాంగ్ డ్యూరేషన్ కూడా కాదు. టికెట్ 6 months అనుకుందాము. ఈ 6 months లోపల వాళ్ళు ఒక ఇన్సెంటివ్స్లా ఉండాలా. హోమ్ లోన్స్ తీసుకుంటారు, వాటి మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కొంచెం వెరీ వెరీ టెంప్టింగ్. ఇప్పుడు ఒక 7% వరకు వచ్చింది, దాన్ని కూడా ఇంకెంతవరకు తక్కువ చేయగలుగుతాము అటువంటిది ఏదన్నా ఒకటి గవర్నమెంట్ వైపు నుంచి బ్యాంకర్స్కి పూజ చేయడం ఒకటి చేయాలి. రెండోది కూడా జిఎస్టీ అనేది కూడా లాస్ట్ ఇంతకుముందు కూడా వితౌట్ ఐటీసీ 5% ఉండేది. ఇప్పుడు కూడా అదే బెనిఫిట్ మళ్ళీ కస్టమర్కి అది ట్రాన్స్ఫర్ కావడానికి అదే 5%
విత్ ఐటీసీ రిటర్న్స్ అనా లేకపోతే ఏదైనా టోటల్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం అనేది ఇంకొకటి. రైట్ సార్. మూడో పాయింట్ ఎలా అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా వచ్చినప్పుడు అండి మనకి ఇది రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లోపల కూడా రైట్ బెటర్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం అనేది. రైట్. ఇంకా ఈ మౌలికంగా మూడు కూడా చేస్తే మాకు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఇంకా మౌలికంగా కూడా మీరు అన్నట్టు అంటే సప్లై సైడ్ ట్యాకిల్ చేస్తూ డిమాండ్ సైడ్ కూడా ఎక్కడ పడకుండా అంటే ఇప్పుడు మీరు ఇల్లు కట్టేసి రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందేసినా కూడా కొనుగోలు శక్తి కనుక ప్రజల్లో తగ్గిపోయి ఇక్కడ ఉద్యోగాలు పోయి అటువంటి పరిస్థితులు ఉంటే కూడా అది ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. రాజశేఖర్ గారు అలాగే జేపీ గారు సార్ క్షమించాలి.